భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా వేగం, భద్రత మరియు అత్యుత్తమ సౌకర్యాలతో రైలు ప్రయాణంపై ప్రజల దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. సెమీ హైస్పీడ్ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ రైళ్లు విమాన ప్రయాణానికి ధీటైన అనుభూతిని అందిస్తూ మధ్యతరగతి మరియు ఉన్నత తరగతి ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఆదరణ వెల్లువెత్తుతుండగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దీనికి లభిస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. సికింద్రాబాద్ విశాఖపట్నం, సికింద్రాబాద్ తిరుపతి, విజయవాడ చెన్నై వంటి కీలక మార్గాల్లో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఈ సేవలు ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ చూరకుంటున్నాయి. ఈ విజయం రైల్వే శాఖను మరిన్ని కొత్త సర్వీసులను ప్రారంభించేలా మరియు ప్రస్తుత సేవలను మరింత విస్తరించేలా ప్రోత్సహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ రేటు దాదాపు ఎల్లప్పుడూ 100% పైగానే ఉంటోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందనను గమనించిన రైల్వే శాఖ 2 కీలక చర్యలపై దృష్టి సారించింది. మొదటిది, ప్రస్తుతం ఉన్న రూట్లలో రద్దీని తట్టుకోవడానికి కోచ్ల సంఖ్యను పెంచడం. ఇప్పటికే అధిక రద్దీ ఉన్న మార్గాలలో అదనపు కోచ్లను చేర్చడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు బెర్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది వెయిటింగ్ లిస్ట్ సమస్యను తగ్గించి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. రెండవది, కొత్త ప్రాంతాలకు వందే భారత్ సేవలను విస్తరించడం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడను భారతదేశ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరుతో తిరుపతి మీదుగా కలిపేందుకు ప్రతిపాదించిన వందే భారత్ సర్వీస్కు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఐటీ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు మరియు తిరుపతి వెళ్లే భక్తులకు ఇది ఒక వరంలా మారుతుంది. వందే భారత్ రైళ్ల విజయం కేవలం ప్రయాణికులకే పరిమితం కాలేదు. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తమ నియోజకవర్గాలు గుండా వెళ్తున్న ఈ ప్రతిష్టాత్మక రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు రైల్వే శాఖపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ ప్రాంతంలో వందే భారత్ ఆగితే అది తమ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సౌకర్యానికి దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాద్ చేసిన కృషి ప్రత్యేకంగా నిలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరియు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లే 2 కీలకమైన వందే భారత్ రైళ్లు బాపట్ల జిల్లా మీదుగా వెళుతున్నప్పటికీ జిల్లాలో ఎక్కడా హాల్టింగ్ సౌకర్యం లేదు. ఈ 2 రైళ్లకు బాపట్ల మరియు చీరాల పట్టణాల్లో హాల్ట్ కల్పించాలని కోరుతూ ఎంపీ దుర్గాప్రసాద్ ఏకంగా 2 సార్లు కేంద్ర రైల్వే మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను, ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను పరిగణనలోనికి తీసుకున్న కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. బాపట్ల, చీరాల స్టేషన్లలో వందే భారత్ రైళ్లను ఆపడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు మరియు ఆచరణాత్మక సాధ్యాసాధ్యాలపై సమగ్రమైన నివేదికను సమర్పించాలని రైల్వే మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కదలిక మొదలైంది. స్థానిక రైల్వే అధికారులు కూడా ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనలను, స్థానిక అవసరాలను గమనించి ఈ 2 స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వడం ఆవశ్యకమనే అభిప్రాయంతో ఉన్నారు. వారు ఇదే విషయాన్ని తమ నివేదికలో పొందుపరిచి ఉన్నత స్థాయికి పంపనున్నారు. ఇది త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్న ఆశలను రేకెత్తిస్తోంది. బాపట్ల, చీరాల ఈ 2 పట్టణాలు వాణిజ్యపరంగా, విద్యాపరంగా మరియు పర్యాటకపరంగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి మరియు విజయవాడ చెన్నై వందే భారత్ రైళ్లు ఇక్కడ ఆగితే ప్రయాణికులకు సమయం గణనీయంగా ఆదా అవుతుంది. ఉదాహరణకు ఈ ప్రాంతం నుంచి చెన్నైకి కేవలం 5 గంటల్లో, హైదరాబాద్కు 4.5 గంటల్లో మరియు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి కేవలం 3.5 గంటల్లో చేరుకునే సదుపాయం కలుగుతుంది. ఇది వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు మరియు భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఒక నూతన ఊతాన్నిస్తుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది మరియు రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు ఒక ముఖ్యమైన సాంకేతిక అడ్డంకి ఉంది. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ల దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. వందే భారత్ వంటి
సెమీ హైస్పీడ్ రైళ్లు పూర్తి వేగాన్ని అందుకోవడానికి మరియు నెమ్మదించడానికి కొంత సమయం, దూరం అవసరం. ఇంత తక్కువ దూరంలో 2 సార్లు రైలును ఆపడము అనేది దాని సగటు వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వందే భారత్ రైలు ప్రాథమిక ఉద్దేశమైన వేగవంతమైన ప్రయాణం అనే లక్ష్యానికే విఘాతం కలిగిస్తుంది. షెడ్యూల్పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ సాంకేతిక సవాలును అధిగమించేందుకు రైల్వే అధికారులు ఒక ఆచరణాత్మక పరిష్కారం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2 రైళ్లను 2 స్టేషన్లలో ఆపడానికి బదులుగా ఒక్కో రైలును ఒక్కో స్టేషన్లో ఆపాలని యోచిస్తున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలును చీరాలలో, విజయవాడ చెన్నై వందే భారత్ రైలును బాపట్లలో ఆపే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక రైలు ఒక హాల్ట్ విధానం ద్వారా ఇరు పట్టణాల ప్రజలకు వందే భారత్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో రైలు షెడ్యూల్పై కూడా పెద్దగా ప్రభావం ఉండదు. ఇది ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన, సమతుల్యమైన పరిష్కారంగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే బాపట్ల మరియు చీరాల ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సానుకూలమైన ఆదేశాలు రావడం, స్థానిక అధికారులు అనుకూల నివేదిక ఇవ్వడం మరియు ఒక ఆచరణాత్మక పరిష్కారం సిద్ధంగా ఉండడంతో అధికారిక ప్రకటన వెలువడడం ఇక లాంఛనప్రాయమే. ఈ నిర్ణయం అమలైతే ఇది కేవలం 2 పట్టణాలకే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల రైల్వే నెట్వర్క్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. వందే భారత్ రైళ్ల ద్వారా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని మరిన్ని ప్రాంతాలకు అందించాలన్న భారతీయ రైల్వే సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.